నమస్తే, వెల్కమ్ టు BCN న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. ఢిల్లీ వేదికగా కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల సీఎంల కీలక సమావేశం. స్నేహపూర్వక వాతావరణంలో చర్చలు సాగాయన్న మంత్రి నిమ్మల. మాజీ సీఎం జగన్ అవగాహన బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారన్న మంత్రి నాదెండ్ల. గత ప్రభుత్వ 5 ఏళ్ల పాలనలో గుంతలు కూడా పోడ్చలేకపోయిందని ఎద్దేవా. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొలుపు సేవ, ఈశ్వరి లక్ష్మీ హోమం. ఏపీ నుంచి గోదావరి బనకచర్ల ప్రాజెక్టును నిర్మిస్తామనే ప్రతిపాదన రాలేదన్న తెలంగాణ సీఎం రేవంత్. అలాంటప్పుడు ఆపాలనే చర్చ కూడా ఉండదని వ్యాఖ్య. ఢిల్లీ వేదికగా కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలో జరిగిన తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య దీర్ఘకాలంగా నెలకొన్న జల వివాదాలపై చర్చలు సానుకూల వాతావరణంలో జరిగాయని నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. ఈ సమావేశం అనంతరం రామానాయుడు మీడియాతో మాట్లాడారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి పాల్గొనే ఈ భేటీని ఇరు రాష్ట్రాల సంబంధాలు ఒక కీలక ఘట్టంగా అభివర్ణించారు. స్నేహపూర్వక వాతావరణంలో చర్చలు కొనసాగాయని తెలిపారు. కృష్ణానది నిర్వహణ బోర్డు అమరావతిలో, గోదావరి నది నిర్వహణ బోర్డు హైదరాబాద్లోనే కొనసాగాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. 2 రాష్ట్రాలు సమర్పించిన ప్రతిపాదనలోని సాంకేతిక అంశాలపై కూలంకుషంగా చర్చించినట్లు తెలిపారు. ఈ సమావేశం 2 తెలుగు రాష్ట్రాల మధ్య దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న జల సమస్యల పరిష్కారానికి ఒక శుభ పరిణామంగా భావిస్తున్నామని అన్నారు. ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తెలంగాణ ఇరు రాష్ట్రాలకు సంబంధించిన ఒక మంచి స్నేహపూర్వకమైనటువంటి వాతావరణంలో చర్చలు జరిగినటువంటి విషయాన్ని ముందుగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నా. మరి 3 అంశాల మీద ఈరోజు మీటింగ్లో కూడా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అందులో ఒకటి, ఏదైతే ఇరు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రిజర్వాయర్లు ఏదైతే ఉన్నాయో, కెనాల్స్కి వెళ్ళేటువంటి అవుట్ఫ్లో దగ్గర టెలిమెట్రీస్ మరి ఇరు రాష్ట్రాల్లోనూ కూడా ఏర్పాటు చేయాలనేటువంటిది మరి ఇద్దరు రాష్ట్రాలు కూడా అంగీకరించడం జరిగింది. అదేవిధంగా రెండవది, CWC ఏదైతే గైడ్ లైన్స్ ఇవ్వడం జరుగుతుందో, CWC రికమెండేషన్స్ ఏదైతే ఇవ్వడం జరుగుతుందో వాటిని దృష్టిలో పెట్టుకుని ఆ శ్రీశైలం ప్లంజ్ పూల్ అదేవిధంగా రక్షణ చర్యలు కూడా వెంటనే చేపట్టి ఆ శ్రీశైలం ప్రాజెక్టుని అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ కాపాడుకోవాలనేటువంటిది కూడా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా సమిష్టిగా నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం. అదేవిధంగా మూడవది, ఏదైతే ఈ యొక్క కృష్ణా నదికి సంబంధించినటువంటి KRMB బోర్డు ఏదైతే ఉందో అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి అమరావతిలో మరి అది ఉండేటువంటి విధంగా, అదేవిధంగా ఏదైతే గోదావరి నదికి సంబంధించి GRMB బోర్డు ఏదైతే ఉందో అది తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్లో ఉండేటువంటి విధంగా మరి 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా మరి యొక్క కేంద్ర మంత్రివర్యుల ఆధ్వర్యంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మరి మెయిన్గా ఏదైతే ఈ యొక్క కృష్ణా గోదావరి ఇష్యూస్, అదేవిధంగా పోలవరం బనకచర్లకు సంబంధించినటువంటి ఈ యొక్క 2 సబ్జెక్టుల మీద కూడా మరి ఇటు టెక్నికల్ అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్తో కలిపి ఒక కమిటీని ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ఒక నిర్ణయం జరిగింది. అంటే ఈ రకంగా ఈ కమిటీ ద్వారా 2 రాష్ట్రాలకి కూడా న్యాయం జరిగేటువంటి విధంగా ముందుకెళ్లాలని చెప్పి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా కేంద్ర జలశక్తి పాటిల్ గారి ఆధ్వర్యంలో మరి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఈవేళ ఒక్కడే మాట్లాడటం జరిగింది. డిఫరెంట్ స్టేట్స్ అవి ఉండొచ్చు, అదేవిధంగా డిఫరెంట్ పార్టీస్ అవి ఉండొచ్చు, కానీ తెలుగు ప్రజలు ఒక్కటే. ఆ ఉద్దేశంతో కలిసిమెలిసి పని చేసుకోవాలి అనేటువంటి ఆలోచనతో ఒక మంచి స్నేహపూర్వకమైనటువంటి వాతావరణంలోనే ఈరోజు అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా ఇటు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి గారు కానీ, కేంద్ర మరి జలశక్తి మంత్రివర్యులు CR పాటిల్ గారి నాయకత్వంలో ఒక మంచి సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది.
మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై మంత్రి నాదెండ్ల మనోహర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. జగన్ అవగాహన, బాధ్యత లేకుండా మాట్లాడుతూ అబద్దాల ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ప్రజల తీర్పును జగన్ అర్థం చేసుకోవాలని, ప్రజలు 5 ఏళ్లకొకసారి అధికారం ఇస్తారని జగన్ మర్చిపోయారా అని ప్రశ్నించారు. గత ప్రభుత్వం 5 ఏళ్ల పాలనలో గుంతలు కూడా పూడ్చలేకపోయిందని, ఇప్పుడు కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. మద్యపాన నిషేధం, అమ్మఒడి వంటి హామీలను జగన్ ఎందుకు అమలు చేయలేదని నిలదీశారు. జగన్ పాలనలో రైతులకు 1674 కోట్ల ధాన్యం బకాయిలు ఎగ్గొట్టారని, గోదావరి జిల్లాలో క్రాప్ హాలిడే ప్రకటించి రైతులకు నరకం చూపించారని ఆరోపించారు. మాట్లాడడానికి, అంశాలపైన స్పందించడానికి ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ప్రశ్నించే అవకాశం కూడా కల్పించారు. అరే అసలు విచిత్రంగా ఉంది. గుంతలు కూడా పూడ్చలేని ముఖ్యమంత్రి ఎలక్షన్ వాగ్దానాల గురించి, పరిపాలన గురించి ఆయన మాట్లాడుతున్నారు. 5 సంవత్సరాలు సార్ మీరు ఏం చేశారు ముఖ్యమంత్రిగా? మద్యపాన నిషేధం అని చెప్పారు. ఏమైంది? ఎక్కడైనా మాడారా దాని గురించి? అమ్మఒడి మీరు ఎప్పుడు మొదలుపెట్టారు? ప్రభుత్వంలో పరిపాలన చేసుకుంటున్నప్పుడు మీరు సృష్టించిన విధ్వంసం, ఆర్థిక విధ్వంసంలోంచి ప్రజల్ని కాపాడి రాష్ట్రాన్ని ముందు తీసుకెళ్ళడానికి కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న ప్రయత్నం కొంచెం సమయం పట్టినా కూడా ప్రతి ఒక్కటి మేము చేసుకుంటూ ముందుకు వస్తున్నాం. అంతేగాని ప్రజలు మీకన్నా మేము ఎక్కువ బటన్లు నొక్కేస్తామని ఓట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి నేను ఈ సందర్భంగా సవినయంగా తెలుపుకుంటున్నాను. అభివృద్ధి చేస్తారని కూటమి ప్రభుత్వం కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మోడీ గారి నాయకత్వంలో, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ప్రజలకి మంచి జరుగుతుందని నమ్మి ప్రో డెవలప్మెంట్, ప్రో వెల్ఫేర్ అనే ఆలోచనతోటి ముందుకొచ్చాం. దీపం పథకం గురించి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. ఫ్రీ గ్యాస్ జగన్మోహన్ రెడ్డి గారు రాలేదని, అందరికీ రాలేదని అనుకుంటే ఎట్లా? అక్టోబర్ 31వ తారీఖున గత సంవత్సరం దీపావళి రోజున ఇచ్చాపురంలో, శ్రీకాకుళం జిల్లాలో ఈ కార్యక్రమం ప్రారంభించి 4 నెలలకు ఒకసారి ఉచిత సిలిండరు తెల్ల రేషన్ కార్డులు ఉన్న మహిళలు ఉన్నారో వాళ్ళకు అందిస్తామని దీపం 2 పథకం కింద నామకరణ చేసి ప్రారంభించాం. మీలాగా మీ పార్టీ కార్యకర్తలకి రాలేదనో, మీకు రాలేదనో మీరు ఇంత అలజడి సృష్టించాల్సిన అవసరం లేదు. లెక్కలున్నాయి, వాస్తవాలు ఉన్నాయి. మొదటి విడతలో నవంబర్ 1 నుంచి మార్చి 31వ తారీఖు వరకు ఈ పథకం ద్వారా 97,59,000 మంది వినియోగించుకున్నారు. 846 కోట్ల రూపాయలు మా ప్రభుత్వం రిలీజ్ చేసింది. రెండో విడత ఏప్రిల్ నుంచి ఈ రోజు వరకు 91,10,000 మందికి ఉచిత గ్యాస్ పథకం, దీపం పథకం కింద అందించడం జరిగింది. డబ్బులు కూడా చెల్లించాం. 712 కోట్ల రూపాయల డబ్బులు చెల్లించాం. ఇటువంటి ఆలోచనతో కలిగిన వ్యక్తి ప్రజల పక్షాన, రైతుల పక్షాన నిలబడుతున్నాం, ప్రశ్నిస్తున్నాం అని చెప్తున్నారు. అసలు ఏ మాత్రమైనా మీకు ఒక బాధ్యత ఉంటే 1674 కోట్ల రూపాయలు ధాన్యం కొనుగోలు చేసిన బకాయిలు ఎగ్గొట్టి ఎందుకు వెళ్ళిపోయారు మీరు? నేను ఛాలెంజ్ చేస్తున్నా పబ్లిక్ డిబేట్ కోసం. రైతుల కోసం మా కూటమి ప్రభుత్వం అందించిన సహాయం, నిలబడిన తీరు, మేము చూపించిన నాయకత్వం ఏ రోజైనా మీలో ఉండిందా? ఆ చిత్తశుద్ధి మీలో ఉండిందా? 12,857 కోట్ల రూపాయలు ధాన్యం కొనుగోలు చేశాం మేము. దాదాపు 12,000 కోట్ల రూపాయలు 24 గంటల్లోనే చెల్లించాం. అంతేగాని మీలాగా రైతుల్ని మోసం చేసి, ఇబ్బంది పెట్టి నరకం చూపించారు రైతులకి. ఇష్టానుసారం ఏ మిల్లుకి వెళ్లాలో వాళ్ళని నిర్ణయించుకునేవాళ్ళు. పంట విరామం జరిగింది మీ సమయంలో. ఎలా మర్చిపోతారు మీరు? క్రాప్ హాలిడే, గోదావరి జిల్లాలో క్రాప్ హాలిడే అసలు ఎప్పుడైనా విన్నావా? మీరా రైతుల గురించి మాట్లాడేది? దయచేసి అబద్ధాల ప్రచారం మానుకుని అసలు విషయం మీరు కానీ, మీ పక్కన ఉన్న వారికి కానీ అవగాహన లేకపోతే, ఎవరైతే మీకు వివరాలు అందిస్తున్నారో వాళ్ళకి ఆ జ్ఞానం లేకపోతే గూగుల్ ద్వారానో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారానో ఆ సమాచారం తెప్పించుకోమనండి. ఎందుకు మిమ్మల్ని మిస్లీడ్ చేస్తున్నారు? ఒక పబ్లిక్ డిబేట్కి మీరు రండి. అంతేగాని నెలకి 2 ప్రెస్ కాన్ఫరెన్సులు, రాష్ట్రంలో ఒక పర్యటన చేసి అలజడి సృష్టించి అరాచకం, రైతాంగాన్ని కష్టపడి పండించిన ఆ పంటని అవమానించే విధంగా ఒక నాయకుడు ప్రవర్తిస్తే ఏమనుకోవాలి మన సమాజం? మీ ప్రచారంతో మీరు కోరుకునేది ఏంటంటే సమాజంలో చీలిక రావాలి, చిచ్చులు పెట్టి నిరంతరంగా కుతంత్రాలు చేసుకుంటూ పోతుంటే మీకు రాజకీయ లబ్ధి కలుగుతుందని మీద ఒక ప్రయత్నం. ఈ రెచ్చగొట్టే విధానాన్ని దయచేసి మీరు మానుకోండి. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపైన, ప్రత్యేకంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపైన ఖచ్చితంగా మేము స్పందిస్తాం. ఎందుకంటే మీకన్నా దాదాపు 2,80,000 మంది ఎక్కువ మంది రైతులకి మేము న్యాయం చేయగలిగాం ధాన్యం కొనుగోలులో. మీరు కేవలం బడా రైతులకి, కొంతమంది వ్యాపారులకే మీరు ఉపయోగపడ్డారు. ధాన్యం కొనుగోలు విషయంలో రైతులందరికీ కూడా సమానంగా అవకాశం కల్పించి 7,70,000 మంది రైతులకి ఖరీఫ్లోనూ, రబీలోనూ ఈ కూటమి ప్రభుత్వం అండగా నిలబడింది.
కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గురువారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవను నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలను నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. స్నానము స్నానమైన తర్వాత వస్త్రము ఉత్తరీయము రూపసుందరధారణ తిలకధారణ ఆభరణము ప్రజ్ఞోపేతము గంధము గంధమైన తర్వాత ఇప్పుడు స్వామి వారికి అత్యంత ప్రీతికరమైన తులసి దళాలతోటి వివిధ రకాల పరిమళమైన పుష్పాలతోటి స్వామి వారికి మయా గుణ కేంద్ర జలశక్తి శాఖ మంత్రి అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో జరిగిన సమావేశం అనంతరం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశంలో బనకచర్ల అంశంపై చర్చ జరగలేదని ఆయన స్పష్టం చేశారు. తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా గోదావరి జలాల విషయంలో నెలకొన్న సమస్యలపై చర్చించేందుకు అధికారులు ఇంజనీర్లతో ఒక కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఏపీ నుంచి గోదావరి బనకచర్ల ప్రాజెక్టును నిర్మిస్తామనే ప్రతిపాదనే ఈ సమావేశంలో రాలేదని ఆయన తేల్చి చెప్పారు. అలాంటి ప్రతిపాదనే రానప్పుడు దాన్ని ఆపాలనే చర్చ కూడా ఉండదని ఆయన వ్యాఖ్యానించారు. ఈ సమావేశంలో కేంద్రం ఎవరి పక్షాన మాట్లాడలేదని, కేవలం సమన్వయకర్త పాత్ర మాత్రమే పోషించిందని ఆయన పేర్కొన్నారు. కృష్ణా నది మీద, గోదావరి నది మీద ఉమ్మడి రాష్ట్రాలకు ఉన్న సమస్యల్ని చర్చించడానికి, సమస్యల్ని గుర్తించడానికి అధికారులు ఇంజనీర్లతో ఒక కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీలో చర్చించిన తర్వాత మిగతా అంశాలు ముఖ్యమంత్రుల స్థాయిలో చర్చించుకోవాలని నిర్ణయం తీసుకున్నాము. ఈ సమావేశంలో ప్రస్తావనకు వచ్చి తీసుకున్న నిర్ణయాలు 4 ప్రధానంగా. ఆ విషయం స్పష్టంగా మంత్రి గారు చెప్పిండ్రు. సో ఈ ఆఫీసర్ల కమిటీ వచ్చిన తర్వాత నీటి కేటాయింపులకు సంబంధించి కానీ, కొత్తగా ప్రాజెక్టులు నిర్మించుకోవాల్సినవి కానీ, పాత ప్రాజెక్టుల యొక్క అనుమతులు కానీ, వాళ్ళు ఆల్రెడీ కడుతున్న ప్రాజెక్టుల మీద అభ్యంతరాలు కానీ, వాటన్నిటిని కూడా 30 రోజుల్లో మన తరఫున ఉండే అధికారులు, అదేవిధంగా ఇంజనీర్ల కమిటీ ఇష్యూస్ అన్నిటిని కూడా గుర్తించి వాటన్నిటిని కూడా చర్చకు తీసుకొస్తారు. ఇది అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కాదు, ఇట్ ఈస్ జస్ట్ ఇన్ఫార్మల్ మీటింగ్ ఆర్గనైజ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జల్ శక్తి టు బ్రేక్ త్రూ సర్టెన్ ఇష్యూస్. ఇప్పుడు ఆల్రెడీ ఆ కంప్లైంట్ చేసినాం, ఆ ఫిర్యాదు ఉంది. ఆ ఫిర్యాదుల మీద పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ కానీ, లేకపోతే సిడబ్ల్యూసి కానీ, లేకపోతే గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు కానీ ఆల్రెడీ ఏమేమైతే మా ఫిర్యాదుల మీద అభ్యంతరాలు చెప్పాలనో పూర్తి స్థాయిలో అభ్యంతరాలు చెప్పినాయి. కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న సంస్థలే ఆ ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని రకాల అభ్యంతరాలను వాళ్ళు లేవనెత్తిండ్రు. కాబట్టి ఈ సమావేశంలో ఈ అంశాలు ఏవి ప్రస్తావనకు రాలేదు. ఈ సమావేశంలో టెలిమెట్రీ విషయంలో ఇప్పుడు కృష్ణానది బేసిన్ మీద నీటి వినియోగంలో ఆంధ్రప్రదేశ్ ఎన్ని నీళ్లను వినియోగిస్తుంది, తెలంగాణ ఎన్ని నీళ్లను వినియోగిస్తుందో గుర్తించడానికి టెలిమెట్రీ పెట్టాలని ఒక సమస్యకు పరిష్కారం చూపించడం శాశ్వతంగా. రెండవది, శ్రీశైలం ప్రాజెక్టు డ్యామేజ్ అయింది, డ్యామేజ్ అయింది, దీన్ని తక్షణమే రిపేర్లు చేయాలని ఎన్డీఎస్ఏతో సహా మిగతా సంస్థలు ఇచ్చిన వాటిని, ఆ డ్యామ్ని నిర్వహించాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ పరిధిలో ఉంది. వాళ్ళు వాటిని అన్ని రకాలుగా ఏవైతే సమస్యలను పరిష్కరించడానికి వాళ్ళు ముందుకు వచ్చిండ్రు. గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఆంధ్రప్రదేశ్లో ఒకటి, తెలంగాణలో ఒకటి ఉండాలని పునర్విభజన చట్టంలో ఉంది. 2020 అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో కూడా నిర్ణయం జరిగింది. దాన్ని అమలు చేయాలనుకున్నాం. ఇప్పుడు మీరు చెప్పే అన్ని అంశాలు, నీళ్లు కానీ, కొత్త ప్రాజెక్టులు కానీ, లేకపోతే ఇతర ఏ ప్రాజెక్టులు అన్ని కూడా అధికారులు
ఇంజనీర్ల కమిటీ ముందల ప్రస్తావనకు వస్తే అక్కడ చర్చించిన తర్వాత అక్కడి నుంచి పైకి వస్తాయి. అన్నీ ఉంటాయి, ఎన్ని ఉన్నాయో. గోదావరి నది ఉపనదులు, కృష్ణా నది ఉపనదులకు సంబంధించిన ఆల్రెడీ నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు కానీ, నిర్మించడానికి ప్రతిపాదించిన ప్రాజెక్టులు కానీ, ఇప్పుడు ఉన్న ప్రాజెక్టుల నిర్వహణలో ఉన్న అంశాలను కానీ అన్నింటినీ వాళ్ళ ముందల ప్రస్తావనకు వస్తాయి. వాళ్ళు ఒకసారి ఆ కమిటీ అపాయింట్ చేసిన తర్వాత వాళ్ళ అంశాలను అన్నిటిని తీసుకొని చర్చించి అక్కడి నుంచి ప్రతిపాదనలు వస్తాయి. ఈ ఏడాది మళ్ళేడాది కాదు, ఇప్పుడు ఆ అధికారులు వచ్చిన తర్వాత వాళ్ళ మీద చర్చ జరుగుతుంది. అసలు నీ సమస్య ఏందో నాకు అర్థం కాలేదు. నువ్వు చాలా బాధపడిపోతున్నావు, అట్లేం బాధపడకు. దానికి కావాల్సిన వే ఫార్వర్డ్ని, దానికి సంబంధించిన వే ఫార్వర్డ్ మీద ఇప్పుడు నిర్ణయం తీసుకున్నాము. 2020 సంవత్సరంలో 2 సంతకాలు పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు ఆ ప్రశ్ననే మాట్లాడలే. ఇవాళ 25లో పరిష్కరించడానికి ముందుకు వచ్చినప్పుడు మీకు అదొక సమస్యలాగా కనిపిస్తుంది. మేము మొదటి నుంచి చెప్తున్నదే అది. చంద్రశేఖరరావు మొత్తం తెలంగాణ హక్కులను ఆంధ్రప్రదేశ్కి దారిదత్తం చేసిండు, అన్యాయం చేసిండు. వాటిని పరిష్కరించడానికి ఒక విధి విధానాలను ముందుకు తీసుకొచ్చిన. అసలు ఏ విషయం, ఈ 4 అంశాలు మాత్రమే ప్రస్తావనకు వచ్చినాయి. 4 అంశాల మీద నిర్ణయం తీసుకున్నాం. మిగతా అన్ని అధికారుల కమిటీ నిర్ణయించిన తర్వాత అక్కడ ఇవన్నీ మీరు చెప్పే విషయాలు, లేవనెత్తుతున్న విషయాలన్నీ అక్కడ ప్రస్తావిస్తాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.